హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ మేమైతే వరపుర ఫిష్ మార్కెట్కి స్టార్ట్ అయ్యాం. ఇది ఎర్నాకుళం దగ్గరలో ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 9 కిలోమీటర్స్ చూపిస్తుందండి. వెళ్ళడానికి మాకు ఒక 12 మినిట్స్ పడుతుంది. ఎప్పుడు మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తాం, కానీ ఈసారి మీకు చూపిద్దామని బ్యాక్ వాటర్ సైడ్ నుంచి వెళ్తున్నాం. కేరళలో ఈ బ్యాక్ వాటర్స్ అనేది చాలా ఫేమస్ అండి. ఇక్కడే కనిపిస్తాయి ఈ బ్యాక్ వాటర్స్ అనేది. గూగుల్ వ్యూలో చూస్తే ఈ బ్యాక్ వాటర్స్ ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి చాలా పాయల కింద విడిపోయి సముద్రంలో కలుస్తుంది. నాకు ఇది చూస్తే నాకు చిన్నప్పుడు చూసిన అనకొండ సినిమా గుర్తొస్తుంది. దాంట్లో అమెజాన్ రివర్ గురించి చూపిస్తారు కదా, అలాగే ఉంటుంది అచ్చు. మేమైతే ఇప్పుడు క్రాస్ చేస్తున్నాం వరపుర బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ దాటి వెళ్తేనే వరపుర ఫిష్ మార్కెట్ వస్తుంది. ఇక్కడ ఇంకో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వేరే బ్రిడ్జ్ ఒకటి, ఫ్లైఓవర్ ఒకటి వేస్తున్నారు వాటర్ మీద. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక హోర్డింగ్ వస్తుంది. ఈ హోర్డింగ్లో ఎప్పుడూ మన తెలుగు హీరోస్ వాళ్ళ వేస్తారు, అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. ఈసారి శోభితా ధూళిపాలది వేస్తారు. అండ్ మనమైతే దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు ఫిష్ మార్కెట్కి. ఇక్కడైతే కేరళ వాళ్ళ పొలిటికల్ మీటింగ్ ఏదో జరుగుతుంది, పార్టీ మీటింగ్. వందే మాత్రం సాంగ్ అయితే పెట్టారు. మేమైతే ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసామండి. చూడండి, చాలా ఎండు చేపలు, ఎండు రొయ్యలు, నాటుగుడ్లు పెట్టారు. ఇక్కడ చాలా డక్స్ ఉన్నాయి అమ్మకానికి, అండ్ నాటుకోళ్ళు. ఇక్కడ డక్స్ బాగానే తింటారండి వీళ్ళు. డక్ రోస్ట్ బాగా ఫేమస్ అనుకుంటా, ప్రతి హోటల్లోనే దొరుకుతుంది. అండ్ కోళ్ళు ఇక్కడ చూసినట్టయితే మటన్ అండ్ ఇంకా బీఫ్. ఇక్కడ కేరళ వాళ్ళు రెగ్యులర్గా బీఫ్ తింటారండి. మనకి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా వాళ్ళకైతే బాగా తింటారు ఇష్టంగా. అండ్ ఇక్కడ చూసినట్టయితే లైవ్ ప్రాన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడైతే ప్రాన్స్ ఎప్పుడు ఫ్రెష్గా లైవ్గా కదులుతూ ఉంటాయి. ప్రాన్స్ అయితే అప్పటికప్పుడు పట్టి తెచ్చి అమ్ముతూ ఉంటారు అనుకుంటా. చాలా వరకు బతికే ఉంటాయి, కదులుతూ ఉంటాయి. నేనైతే ఎక్కడా చూడలే ఇంట్లో లైవ్ ప్రాన్స్ అయితే. కేరళకు వచ్చాకే చూస్తున్నాను. ఇక్కడ ప్రాన్స్ సైజుకి తగ్గట్టు రేట్లు మారుతూ ఉంటాయండి. ఒక్కొక్కటి కేజీ 300 నుంచి మొదలవుతాయి, 250 సైజుని బట్టి మారుతూ ఉంటుంది. మేమైతే ఒక కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాం. ఇంత దూరం వచ్చాక ఒక కేజీ రొయ్యలతో ఎక్కడ ఆపేది. ఎప్పుడు వచ్చినా కనీసం 2-3 వెరైటీలు తీసుకుని వెళ్తూ ఉంటాం. ఇక్కడ మార్నింగ్ రావాలంటండి, ఎర్లీ మార్నింగ్ వస్తే వీళ్ళు అన్నీ హోల్సేల్గా అమ్ముతూ ఉంటారు, గుట్టలు. కేరళ వాళ్ళు సీ ఫుడ్ బాగా ఇష్టంగా తింటారు. వీళ్ళైతే మార్నింగే టబ్స్ తెచ్చుకుంటారండి. టబ్స్ తెచ్చుకొని వారానికి సరిపడా ఫిష్, ప్రాన్స్ ఏది కావాలంటే అవి బకెట్ నింపేసుకొని వెళ్తారండి. స్టోర్ చేసుకుంటారు ఫ్రిడ్జ్లో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే పండుపప్పు చూసారండి, చాలా పెద్దవి దొరుకుతాయి. ఇవి మత్తి చేప అండి. కేరళ వాళ్ళకంటే మత్తి అంటే చాలా ఇదండి. మనం అప్పడాలు, వడియాలు వేయించుకొని తిన్నట్టు వాళ్ళు రోజు మత్తి లేనిది అసలు తినరు. ఇది కేరళ కర్రీమీన్ అండి, కేరళ స్టేట్ ఫిష్ అది. ఇది నత్తలు. ఇక్కడ నత్తలు కూడా బాగా తింటారు. అండ్ ఇక్కడైతే లైవ్ మడ్ క్రాబ్స్ దొరుకుతాయండి. చాలాసార్లు మడ్ క్రాబ్స్ తీసుకున్నాం, బతుకున్నాయి కదా అని చెప్పి, కానీ వేస్ట్ అండి. నాకైతే వేస్ట్ అనిపించింది. ఎందుకంటే దాంట్లో వండాక గుజ్జుండదు, ఏముండదు. మేమైతే ఈ చేప తీసుకోవడానికి వచ్చాం. ఇది చూడ్డానికి రిబ్బన్ ఫిష్లా ఉంది, కానీ కాదండి, దీన్ని షీర్ ఫిష్ అంటారంట. నేనైతే నెట్లో వెతికి చూశాను, దాని పేరు బరాకుడా. మన సైడ్ దొరకవు అనుకుంటా. కేజీ 250 చెప్పాడు. దీనికి ఒకటే ముళ్ళు ఉంటుంది. నాకు తెలిసి మన సైడ్ ఎక్కడా దొరకవు, ఇక్కడే దొరుకుతుంది అనుకుంటా బరాకుడా. అండ్ ఇది వచ్చేసి వెలమీన్ అండి, పింక్ కలర్లో ఉంటుంది, కానీ ఇది గురువింద కాదు, వెలమీన్. దీని పేరు సీర్ ఫిష్ అని చెప్పాడు. మేమైతే ఒకటి తీసుకున్నాం. ఇక్కడ ఫిష్ అయితే వీళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు. ప్రాన్స్ అయితే బయట చేయించుకోవాలి. చూసారా చేప తలకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో.
ఇక్కడ క్లీన్ చేసేటోళ్ళు కూర్చుంటారండి. వీళ్ళైతే కేరళ వాళ్ళు భలే వెరైటీగా క్లీన్ చేస్తారు ఫిషెస్ అవన్నీ. మనమైతే కత్తిపీటో, చాకో వాడతాం. కానీ వీళ్ళు అలా కాదండి. వీళ్ళైతే ఏ చేపనైనా సరే చాకుతోనే కత్తెరతోనే కట్ చేసేస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు. చాలా వరకు వీళ్ళందరికీ వాళ్ళకి వాళ్ళే చేసుకునే అలవాటు ఉంటుందండి. ప్రతి ఇంట్లోని చక్కగా కత్తెర పెట్టుకొని చేసేసుకుంటూ ఉంటారు. బయట చేయించుకునేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళు మోస్ట్లీ చిన్న చేపలు ఎక్కువ తింటారు కాబట్టి చిన్న చేపలన్నీ కత్తెరతోనే కట్ చేసి క్లీన్ చేసేస్తూ ఉంటారు. అండ్ రొయ్యలు వచ్చేసి చిన్నపాటి సన్నటి చాకుతో క్లీన్ చేస్తారండి రొయ్యలు. చూడండి, వరపుర మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్ అండి. మీరు చూసారంటే ఇక్కడ ఈ షాప్లో వాళ్ళు మొత్తం అన్నీ సెట్ చేస్తున్నారు. దీన్ని వేరే స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తారో లేకపోతే వేరే డిస్ట్రిక్ట్స్కి పంపుతారో తెలీదు. మొత్తం డబ్బాల్లో నిండా ఐస్ నింపి చేపలను వేసి సెట్ చేస్తున్నారు. అవైతే తీసుకెళ్తున్నారు. అండ్ మా రొయ్యలు అయితే ఈవిడ చకచక చిన్ని చాక్తో చకచక చేసేస్తుంది. వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. నేనైతే ఒకసారి నేనే చేసుకుందాం అని ఇంటికి తెచ్చుకున్నాను. 1 కేజీ రొయ్యలు చేయడానికి నేను 3 గంటలు అయితే తీసుకున్నా. అప్పటి నుంచి అనిపించింది ఇంకోసారి తెచ్చుకోవద్దు, అయితే అయింది. ఒక 15-20 నిమిషాలు అక్కడ నుంచుంటే అయిపోతుందని. ఈ రోజుకి వ్లాగ్ ఇంతే అండి. ప్లీజ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి ప్లీజ్. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. బాయ్.